హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంశు. ఈరోజు వీడియోలో బెండకాయ వేపుడు పొడి పొడిలాడుతూ అస్సలు జిగురు లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బెండకాయ ఫ్రై అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి, కానీ కొన్నిసార్లు మనకి జిగురు అయిపోతూ ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండా నేను చెప్పే ఒక్కటి పాటిస్తే చాలు, బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే పొడి పొడిలాడుతూ వస్తుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ బెండకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా దీనికోసం నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. మీకు వీలైతే లేత బెండకాయలు ఫ్రెష్గా ఉన్నటువంటివి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి జిగురు కూడా అంత ఉండదన్నమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోని ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. పల్లీలు అనేవి మాడకుండా ఇలా దోర రంగు వచ్చిన తర్వాత తీసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాయి మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, దంచి పెట్టుకున్న 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఓ సన్నని మీడియం ఉల్లి తరుగు కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లి తరుగులోకి తాలింపంతా పట్టేంత వరకు కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఓ నిమిషం పాటు మగ్గించుకుంటే చక్కగా ఉల్లి తరుగు మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు బెండకాయలు కట్ చేసి పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీరు గాలికి ఆరబెట్టేశారంటే ఇందులో జిగురు అనేది చాలా వరకు పోతుందండి. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ తాలింపులోకి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపంతా బెండ ముక్కలకి బాగా పట్టించేసి స్టవ్ అనేది ఒక్క 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా గరిటతో కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మనకి జిగురు చాలా వరకు కంప్లీట్గా పోతుందండి. మీరు మూత పెట్టేస్తే బెండకాయ ముక్కలు మగ్గిపోయి అందులోని జిగురు కడాయికి ఉండిపోతుందన్నమాట. చూడండి, నాకు 2 నిమిషాలకి ముక్కలు చక్కగా సపరేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మూత పెట్టేసి మరో 2 నిమిషాలు మగ్గించుకున్నారంటే అసలు జిగురు అనేది కంప్లీట్గా పోతుందండి. ఇప్పుడు ఇందులోని మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టించేసి ఓ నిమిషం పాటు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే మనకి బెండకాయ ఫ్రై చక్కగా రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ కాదు. మీరు ఎప్పుడైనా సరే ఆయిల్లో బెండకాయ ముక్కలు వేయగానే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టకండి, అలాగే మీడియంలో కూడా పెట్టకండి. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇందులో పల్లీలు కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.